నిడదవోలు పట్టణంలో 90.41 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన 11 వివిధ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫర్ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. సంక్షేమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నిడదవోలు పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. శనివారం అందులో భాగంగా 77.46 లక్షలతో 8 విలువైన సీసీ రోడ్లు, డ్రైన్లు, 2.60 లక్షల విలువైన ఒక మినీ వాటర్ ట్యాంక్, 4 లక్షల రూపాయల విలువైన ప్రహరీ గోడ, 6.35 లక్షల రూపాయల విలువైన అంగన్వాడీ కేంద్రం అభివృద్ధికి మంత్రి దుర్గేష్ ప్రారంభోత్సవం చేశారు. ఈ పనుల కోసం మున్సిపల్ సాధారణ నిధుల నుండి 82.11 లక్షలు, 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి 8.30 లక్షలను వెచ్చించనున్నట్లు వివరించారు. పట్టణంలో రోడ్డు కనెక్టివిటీ, డ్రైనేజీ సౌకర్యాలు, నీటి సరఫరా, ప్రజా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, నిడదవోలు మున్సిపాలిటీ పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పట్టణంలో జరిగిన అభివృద్ధిని పరిగణించి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, స్థానిక కౌన్సిలర్లు, ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడే మిత్రులు చెప్తున్నారు, ఇరాన్ వార్ గాని దానివల్ల వచ్చేటువంటి ఇండియా మీద పడేటువంటి ప్రభావం గాని, ఇవాళ అనుకోని యుద్ధం అనేటువంటిది వచ్చింది. ఇరాన్ మీద వస్తున్నటువంటి యుద్ధం వల్ల మొత్తం గల్ఫ్ దేశాలన్నీ కూడా అతలాకుతలం అవుతున్నటువంటి సందర్భంలో మనకి ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతూ ఉంది. ఎందుకంటే దాని అనివార్యంగా మన చేతుల్లో లేనిది ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం జరుగుతుందో దాన్ని బట్టే ఉంటుంది కాబట్టి గ్యాస్ ధర పెరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న చెప్పినటువంటి ఒక కార్యాచరణలో ఒక పాయింట్ స్పష్టంగా చెప్పారు. గ్యాస్ ధరలు పెరిగినప్పటికీ కూడా ఎంత పెరిగినా మనం ఏదైతే 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నామో అవి ఖచ్చితంగా ఇచ్చి తీరతాం, అందులో ఏ రకమైన ఇబ్బంది చెయ్యు అనేటువంటి మాటని ఒకటి చెప్పారు. రెండోది, పెరుగుతున్నటువంటి ధరల మీద ఏ రకమైన క్రమబద్ధీకరణ చేయాలి, ఏ రకంగా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలడానికి కూడా ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా వేశారు. వారు కూడా పరిశీలించి ఎలా చేస్తే ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటిది ఒక కార్యాచరణ తయారు చేస్తున్నారు. ఆ ప్రకారం ప్రజల మీద భారం పడకుండా ఉండడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది.